హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు చూపించబోతున్న రెసిపీ నిమ్మకాయ నిల్వ పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ఈ స్లైడ్లో మెన్షన్ చేశాను. వీడియో పాజ్ చేసి చూసుకోండి. ముందుగా ఇలా నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచిగా బట్టతో తుడుచుకోవాలి. నేను ఈ సైజ్ లెమన్స్ అనేవి తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్ లెమన్స్ తీసుకున్నాను. అవి కూడా 2 kgs తీసుకున్నాను. తీసేసుకొని ఇలా మంచిగా కడుక్కొని బట్టతో శుభ్రంగా తుడుచుకోండి. తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. మనం చిన్న లెమన్ ఉంటే దాంట్లో 4 ముక్కల్లాగా చేసుకోండి. హాఫ్ ముక్కల్లాగా చూడండి, చూపిస్తున్న విధంగా చేసుకోండి. అదే మనకి పెద్ద లెమన్ ఉంటే ఇలా పెద్ద దాంట్లో 4 pieces, అలాగే చిన్న హాఫ్లో 2 pieces చేసుకోండి. మొత్తం 6 pieces లాగా చేసేసుకోండి. ఆర్ 8 pieces లాగా కూడా చేసుకోవచ్చు మరీ పెద్దగా ఉంటే. ఇలాగే అన్ని లెమన్స్ కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఈ గింజల్ని కూడా తీసేసుకోవాలన్నమాట. ఇవి ఉండడం వల్ల మనకి పచ్చడి చేదులా టేస్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ తీసేసి ఒక పెద్ద బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ సైజులో అన్ని కట్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఒకే సైజులో కట్ చేసుకునే విధంగా చూసుకోండి. అలాగైతే పచ్చడికి బాగుంటుందన్నమాట. మనం కట్ చేస్తున్నప్పుడు నిమ్మకాయ జ్యూస్ కూడా వస్తుంది కదా, అది కూడా దీంట్లో పోసేసుకోవాలి మొత్తం. ఒకవేళ నిమ్మకాయ రసం ఎక్కువగా రాకపోతే పైనుంచి కూడా 2 నుంచి 3 నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలన్నమాట. నాకు కరెక్ట్గా సరిపోయింది ఆ జ్యూస్ కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఏం పిండుకోలేదు. ఇలా బౌల్లో అన్ని కట్ చేసిన నిమ్మకాయలు తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపుని వేసుకోవాలి. అలాగే 2 కప్పుల కల్లుప్పుని వేసుకున్నాను. నేను నిండుగా కాకుండా కొంచెం వెలితిగా 2 కప్పులు వేసుకున్నాను. చూడండి, మీరు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఉప్పు వేసేసుకున్న తర్వాత హ్యాండ్తో నీట్గా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయ అనేది చితికిపోకుండా ఇలా మంచిగా కింది నుంచి పసుపు ఉప్పు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా కలుపుకోండి మెల్లిగా. మీకు నార్మల్ సాల్ట్కి అయితే అప్పుడే తొందరగా రసం అనేది పైకి తేలుతుంది. నేను దొడ్డుప్పుని వేసాను కాబట్టి రసం బయటికి రావడానికి చాలా టైం పడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇలాంటి గ్లాస్ జార్ ఒకటి తీసుకోండి. దీన్ని కూడా శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న ముక్కలన్నీ, నిమ్మకాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకోండి. నిండుగా వేసేసుకోండి. నేను ఇలా 2 గ్లాస్ జార్స్ తీసుకొని 2 జార్స్ కూడా ఫిల్ చేసుకున్నాను నిండుగా. ఇలా 2 జార్స్ ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలిన దొడ్డుప్పు అలాగే మనకి నిమ్మకాయ రసం అనేది మిగిలిపోయి ఉంటుంది కదా, అది ఈక్వల్గా 2 జార్లో వేసేసుకోవాలన్నమాట. ఉప్పుని వేసుకోవాలి, అదేవిధంగా రసాన్ని కూడా అలా పోసేసుకోవాలి 2 జార్లు. నిమ్మకాయ పచ్చడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అన్నంలో డైలీ ఒక ముక్కైనా తింటే చాలా మంచిది హెల్త్కి. ఇలా మొత్తం పోసుకున్న తర్వాత మూతని టైట్గా పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని మనం ఊరబెట్టుకోవాలన్నమాట. మంచిగా ముక్క అనేది ఊరుతుంది ఇలా పక్కన పెట్టుకోవడం ద్వారా. అప్పుడే మనం తాలింపు అనేది వేసుకోవద్దు. ముక్క అనేది మంచిగా ఊరితేనే మనకి టేస్ట్ అనేది, పచ్చడిది మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను తీసి చూసుకున్నాను. మనకి రసం అనేది అంతా సెటిల్ అయిపోయి నిమ్మకాయ ముక్కలంతా ఇలా పైకి వచ్చేసాయి. చూడండి, ఇలా నెక్స్ట్ డే ఒకసారి తీసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత తాలింపు వేసుకోండి పచ్చడిలోకి. ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సింది జీలకర్ర మెంతుల పొడి చేసేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇలా తీసేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోండి. రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు మనం ఈ జీలకర్ర అలాగే మెంతులు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా రంగు మారగానే తీసేసేయండి. తీసేసి ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి. చూడండి, పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి, ముక్క ఊరిన తర్వాత మనకి క్వాంటిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. మనం నిండుగా వేసుకున్నాం జార్లో, కానీ ముక్క ఊరిన తర్వాత మనకి అది సగానికి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు అనేది వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1/2 కిలో అంతా ఆయిల్ని వేసుకున్నాను. 250 grams ఆయిల్ వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. 8 నుంచి 10 ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి అనేది వేసుకోవాలి.
ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఒక పెద్ద కప్పుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. తీసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడికి, వేసేసుకోవాలి. దీన్ని కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోండి. ఒకవేళ ఆయిల్ చల్లారితే కొద్దిగా ఫ్లేమ్ పెట్టేసి గోరువెచ్చగా ఆయిల్ని చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. నేను మొత్తం పచ్చడికి క్వాంటిటీస్ అనేది చెప్తున్నాను. 2 kgs పచ్చడికి క్వాంటిటీస్ అని చెప్తున్నాను. మీరు ఊరబెట్టుకున్న తర్వాత ఆ జార్లో నుంచి కొద్దిగా తీసుకొని అయినా తాలింపు వేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుంటూ తాలింపు వేసుకోవచ్చు. మనకి ఈ ఊరబెట్టిన నిమ్మకాయ 1 year వరకైనా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ కొద్దిగా చల్లారాక దీంట్లోకి ఇప్పుడు కారం పొడి అనేది వేసుకోవాలి. నేను ఉప్పు తీసుకున్న కప్పుతో 2 కప్పుల కారం పొడిని అయితే వేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కారం పొడి కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. మొత్తం వేసేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా నెమ్మదిగా అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఊరబెట్టుకున్న నిమ్మకాయలన్నిటిని ఒక పెద్ద బేసన్లోకి తీసేసుకోండి. మీకు ఏదైతే సులువుగా ఉంటుందో కలుపుకోవడానికి అలాంటి పాత్ర అయితే తీసుకోండి. ఇలా తీసేసుకొని మొత్తం నిమ్మకాయలు వేసేసుకోవాలి. మంచిగా ఊరిన నిమ్మకాయలని వేసేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుంది కదా, ఇదంతా ఈ మిక్స్ అంతా ఆ నిమ్మకాయలోకి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఊరదు. 2 days 3 days తర్వాత మనం పచ్చడిని చూసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది మనకి ఊరుతుంది. అప్పుడు కూడా మనకు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేడి చేసి పోసుకోవచ్చు. అలాగే సాల్ట్ అయినా సరే, కారం అయినా సరే టేస్ట్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ముక్క అనేది విరగకుండా మంచిగా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని మళ్ళీ అదే గాజు సీసాలో మనం దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అలా అయితే మనకి పచ్చడి అనేది మంచిగా నిల్వగా ఉంటుందన్నమాట. సంవత్సరమైనా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. అంతే, ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ. మీరు కూడా నచ్చితే ఈ రెసిపీని ట్రై చేసి, ఈ క్వాంటిటీస్తో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా గ్లాస్ జార్లో వేసుకున్న తర్వాత టైట్గా క్యాప్ అనేది పెట్టుకోండి. 1 year వరకు చాలా బాగుంటుంది పచ్చడి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.